Hi, how are you? Now we are going to discuss about linear equations in two variables, exercise 4.2. మనం ఆల్రెడీ 4.1 మాట్లాడుకున్నాం, సాల్వ్ చేసాం. ఇక్కడ మనం 4.2 ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఇప్పుడు మనకు చూసాం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 11 ఉందనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ వేరియబుల్ ఉంది. అదే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 అని ఉందనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x అనే వేరియబుల్ ఒకటి, y అనే వేరియబుల్ ఒకటి. ఇక్కడ xకి వైకి వాల్యూ ఏదైతే కనుక్కుంటామో దాన్ని సొల్యూషన్ అంటాం. ఆ వాల్యూని ఇలా చూపిస్తాం, x, y అని. x వాల్యూ ఫస్ట్ చూపిస్తాం, y వాల్యూ సెకండ్ చూపిస్తాం, క్లోజ్ బ్రాకెట్స్లో. ఓకే, సో ఇక్కడ ఎక్స్కి వైకి వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఎక్స్ వాల్యూ 1 అని తీసుకుంటే y వాల్యూ ఒక రకంగా వస్తుంది, x వాల్యూ 2 అని తీసుకుంటే y వాల్యూ ఇంకో రకంగా వస్తుంది. రెండు సేమ్ రావు. ఓకే, వెరాస్ సింగిల్ వేరియబుల్లో సొల్యూషన్ ఒకటే ఉంటుంది. సింగిల్ వేరియబుల్లో సొల్యూషన్ ఒకటి ఉంటుంది. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఇస్తే ఎక్స్, ఎమ్ ఇస్తే ఎమ్, టీ ఇస్తే టీ, వై ఇస్తే వై. మన వాల్యూ కనుక్కుంటాం. ఎలా కనుక్కున్నాం మనం చూసాం ఆల్రెడీ. ఒకసారి చేద్దాం. 3x అనేది వేరియబుల్తో కలిసి కోఎఫిషియంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి కాన్స్టెంట్ని RHS తీసుకెళ్దాం. బికాస్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ ఫార్ములా +2 కాస్త -2 అయింది. అంటే ఏమైంది? 11 - 2 = 9 అయింది. ఇక్కడ x = 9/3. ఎందుకు వచ్చింది? ఇక్కడ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHS వైపు వెళ్ళేటప్పటికి అది డివిజన్ చేస్తుంది. 9లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి x = 3 అని వచ్చింది. ఈ వాల్యూ, ఈ ఈక్వేషన్కి x వాల్యూ 3నే, ఇంకో వాల్యూ ఉండదు. బట్ వెరాస్ టూ వేరియబుల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x = 2, x = 2 అయిందనుకోండి. ఇక్కడ 2 × 2 + 3y = 12 అయింది ఈక్వేషన్. ఈ x వాల్యూని ఏం చేసాం? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో 2 2s are 4, 4 + 3y = 12. 3y = 12 - 4. ఎందుకు? ట్రాన్స్పోజింగ్ ఫార్ములా. రైట్, ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే దీని ముందు వీడియో చూడండి. సింపుల్ ఈక్వేషన్స్లో ఆర్ లీనియర్ ఈక్వేషన్స్లో ఈ ట్రాన్స్పోజింగ్ ఫార్ములా ఏంటో మీకు అర్థమవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. 12 - 4 = 8. y = 8/3. ఇది కూడా ట్రాన్స్పోజింగ్ ఫార్ములా. రైట్, y = 8/3. సో ఇక్కడ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇఫ్ x = 2 అంటే ఏం రాస్తాం? ఇలా రాస్తాం, బ్రాకెట్ ఓపెన్ చేసి 2, 8/3 బ్రాకెట్ క్లోజ్. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది x వాల్యూ, ఇది y వాల్యూ అని చెప్పి. అంతేకాని ఇది y వాల్యూ, ఇది x వాల్యూ, అది ఏదో ఒకటి తీసుకోవడానికి కుదరదు. ఇది x వాల్యూ, ఫస్ట్ రాసింది x వాల్యూ, రెండోది y వాల్యూ. ఓకే, అదే x కనుక 3 తీసుకుందాం అనుకోండి. x వాల్యూని 3 తీసుకుందాం. అప్పుడు దెన్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 3 + 3y = 12. 2 3s are 6 + 3y = 12. 3y = 12 - 6. ఈ 3y LHS వైపు వచ్చేసాం. ఈ 6 +6ని ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, +6ని RHS వైపు తీసుకెళ్ళాం అంటే -6 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు ఏమైంది చూడండి, y = 6/3. y = 6 RHSలో ఉంది, ఈ 3 మల్టిప్లై చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి డివిజన్ చేసింది, 2 టైమ్స్ పోతుంది. అంటే y = 2 అని వచ్చింది. ఇప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే ఏం రాస్తాం? x ఇక్కడ 3 అనుకున్నాం కాబట్టి ఫస్ట్ 3 రాసి, y 2 వచ్చింది కాబట్టి 2 రాస్తాం.
ఓకే, అలా కాకుండా ఈసారి ఏం చేద్దామంటే వైని 3 అనుకుందాం. ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ 3 అయితే అప్పుడు ఏమవుతుందో చూడండి. 2x ప్లస్ 3 ఇంటూ 3, వై ప్లస్లో 3 పెట్టాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 RHS రాసాం. సో 2x ఈజ్ ఈక్వల్ టు 12, 3 3 సార్ 9, ఇక్కడ ప్లస్ 9 కాస్త RHS వైపు వెళ్తే -9, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 3/2. లేదా ట్రాన్స్పోజిషన్ ఫార్ములా ఉపయోగించకపోతే బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేయండి. ఇక్కడ 2 2 గెట్స్ క్యాన్సిల్, 3/2 మిగులుతుంది ఇక్కడ. ఓకే, 3/2. దీనికి ఏం రాస్తాం సొల్యూషను? ఫస్ట్ ఎక్స్ వాల్యూ కాబట్టి 3/2 రాయాలి. మన వై వాల్యూ 3 తీసుకున్నాం, 3 రాయకూడదు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అది రాయాలి, 3/2, కామా వై వాల్యూ ఎంత అనుకున్నాం 3. అంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు 8/3 అనేది వై వాల్యూ, ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు వై వాల్యూ 2, ఎక్స్ వాల్యూ 3/2 అయినప్పుడు వై వాల్యూ 3. లేదా ఈ రకంగా కూడా చదవచ్చు, వై వాల్యూ 8/3 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 2 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 3 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 3/2. అంటే ఏమవుతుంది, మనం ఏదో ఒక వాల్యూ మార్చినప్పుడు ఇంకో దాని వాల్యూ మారిపోతుంది, అందుకనే వీటిని వేరియబుల్స్ అన్నారు. ఓకే, ఇంకా ముందు వెళ్తే ఇట్లా వాల్యూ మారకుండా ఎక్కడైతే మనం సింగిల్ వేరియబుల్లో ఒకే ఒక సొల్యూషన్ వచ్చిందో అలా రాదా మాస్టారు అంటే నెక్స్ట్ క్లాస్లో మనం పోను నేర్చుకుంటాం. ఎక్స్కి వైకి ఒకే సొల్యూషన్ వస్తుంది, బట్ ఇంకొక ఈక్వేషన్ ఉంటుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈక్వేషన్ నెంబర్ 2 ఇంకొకటి ఉంది. ఎక్స్ వైకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనో, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అనో ఏదో ఒక రిలేషన్ చెప్తుంది. ఇంకొక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడే మనం ఎక్స్ వై వాల్యూని కాన్స్టెంట్గా కనుక్కోగలం, ఒకే వాల్యూ మనం కనుక్కోగలం, లేదంటే ఇది వ్యారీ అవుతుంది. సో ఈ చాప్టర్లో మనకి వ్యారీ అయ్యే వాల్యూసే కనుక్కోవాలి మనం. ఓకే, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 అనుకున్నప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ వచ్చినాయో చూసాం. అవేనా ఆ 3 ఇంకా వస్తాయా అంటే ఎనార్మస్గా వస్తాయి, అన్లిమిటెడ్గా వస్తాయి. ఎందుకని మనం ఏదో ఒక నెంబర్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ వాల్యూ 0 అనుకోండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 0, 2 ఇంటూ 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. అప్పుడు ఏమైంది, దిస్ ఇస్ 0, 0 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. 0 plus something is something. So 3y is equal to 12. Y is equal to 12 divided by 3. Then y is equal to 4. 3 12 4 times పోతుంది కాబట్టి 4. సో ఇప్పుడు ఎక్కడ రాస్తాం సొల్యూషను? ఇంతకుముందు 3 సొల్యూషన్స్ రాసాం, మళ్ళీ రాస్తాం చూడండి. x 0 అయినప్పుడు y ఎంత వచ్చింది 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు y 0 అయితే వస్తుంది. ఇలా మనకు కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్స్ వాల్యూని కానీ వై వాల్యూని కానీ ఫస్ట్ 0 అనుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 12. 2x ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0, 2x ఈజ్ ఈక్వల్ టు 12. 3 into 0 0, 0 plus 2x 2x is equal to RHSలో 12. x is equal to 12/2, that is equal to 6. x వాల్యూ ఎంత వచ్చింది 6. సొల్యూషన్ ఏ రాయాలి, ముందు 0 రాయాలా 6 రాయాలా? x వాల్యూ ఏదైతే అది రాయాలి. x వాల్యూ 6, y వాల్యూ 0, 6 0. ఇందాక ఒక 3 సొల్యూషన్ వచ్చినాయి, ఇప్పుడు 2 సొల్యూషన్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మనం నెంబర్ మార్చుకున్న కొద్దీ ఇంకా సొల్యూషన్ వస్తూనే ఉంటాయి. రేషనల్ నెంబర్ అనేది తీసుకోవచ్చు, ఇంటిజర్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ 4 అవుతుందని, అదే వై వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 6 అవుతుందని మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఈ ఏంటివి సొల్యూషన్స్ ఫర్ దిస్ గివెన్
ఈక్వేషన్. ఓకే, రైట్. సో మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ కంటే ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూస్తే చాలా ఈజీగా చేయగలం. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థమైతే ఆ ఎగ్జాంపుల్ కూడా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. రైట్, ఫైండ్ 2 సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. లేదంటే దానికంటే ముందు డిఫరెంట్ సొల్యూషన్స్ కనుక్కోండి అన్నాడు. ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. దీనికి డిఫరెంట్ సొల్యూషన్స్ చూడండి. ఇక్కడ మనం చూస్తే చెప్పచ్చు, ఎక్స్ వాల్యూ 1 అయితే ఇది ఎంత అయి ఉండాలి, 6 అవ్వాలంటే 2y వాల్యూ 5 అయి ఉండాలి. ఇక్కడ 2y ఉంది కాబట్టి 5/2 సాల్వ్ చేస్తే మీకు అర్థం వచ్చేస్తుంది ఆన్సర్. లేదు ఎక్స్ వాల్యూ 2 అనుకోండి, అప్పుడు 2 మైనస్ చేయాలి, దీని వాల్యూ కావాలంటే 4, y వాల్యూ కూడా 2 అయి ఉండాలి. 2 2s are 4, 4 + 2 6. డిఫరెంట్ సొల్యూషన్స్ అంటే మనం వర్కౌట్ చేస్తే వస్తుంది. ఎలా చేయాలనేది వేరే ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చూపిస్తా. ఎక్సర్సైజ్ 4.2 కంటే ముందు ఎగ్జాంపుల్ 4లో 1 ఎగ్జాంపుల్ 4లో 1 4x + 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఎన్ని సొల్యూషన్స్ కనుక్కోమన్నాడు? 2 సొల్యూషన్స్. 2 సొల్యూషన్స్ కనుక్కోమన్నప్పుడు మనకి చాలా ఈజీ. ఎక్స్ వాల్యూని ఒకసారి 0 అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సొల్యూషన్ ఆర్ ఆన్సర్ మీరు రాసుకోండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 4 × 0 + 3y ఈజ్ ఈక్వల్ టు 12. 0 + 3y ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 12. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వరకు 12 రాసుకుంటూ వచ్చాను. ఎందుకు? ఇది మీకు అర్థమైతే కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఎందుకు? ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ వచ్చా. RHS ఇక్కడ LHSలో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా, RHSలో యాజ్ ఇట్ ఈస్గా రాసా. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 12/3. సో y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఒక సొల్యూషన్ ఏంటి దీనికి? 0 4. ఓకే, మనం ఈసారి ఏం చేద్దాం, 2 సొల్యూషన్ కనుక్కోమన్నాడు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడేమవుతుంది? 4x + 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 12. 4x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12/4. 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఏమైంది? 3 × 0 ఏమైంది? ఇక్కడ రాయలేదు మనం, 0 అయిపోయింది. 0ని దేనికి యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. సింపుల్ చేస్తాం అక్కడ దాన్ని. x ఈజ్ ఈక్వల్ టు 12/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఏమనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఇప్పుడు దీని సొల్యూషన్, రెండో సొల్యూషన్ ఏమవుతుంది? 0 3నా 3 0నా? ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి? x వాల్యూ రాయాలి. సో x ఈజ్ 3, y ఈజ్ 0. y 0 అనుకుంటే x 3 వచ్చింది కాబట్టి ఫస్ట్ 3 రాసిన తర్వాత 0 రాస్తాం. అర్థమైంది కదా? అలాగే రెండో క్వశ్చన్ చూడండి. రెండో ప్రాబ్లం 2x + 5y ఈజ్ ఈక్వల్ టు 0. 2x + 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కూడా రెండే కావాలన్నాడు. మళ్ళీ అగైన్ మనకి ఈజీనెస్ కోసం x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. లేదు మాస్టరు నేను x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా అంటే చేయొచ్చు. రైట్, సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ 2 × 0 + 5y ఈజ్ ఈక్వల్ టు 0. RHS 0 ఇచ్చాడు.
సో 2 ఇంటూ 0 0 అయిపోయింది. 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. సో 5y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0/5. y ఈజ్ ఈక్వల్ టు 0/5 which is equal to 0. సంథింగ్ బై 0 ఉంటే ఇండిటర్మినేట్, అది ఇంకా మనం కనుక్కోలేదు. బట్ 0/సంథింగ్ ఉంటే మాత్రం దాని వాల్యూ 0. ఇది ఎలా మాస్టారు, ఇది ఎందుకు అయ్యింది, ఇది ఎందుకు అయింది అనేది చెప్తాను. ముందు ఇక్కడ ఆన్సర్ రాసుకుందాం. దీనికి ఒక ఆన్సర్ ఏమైంది, ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ కూడా 0నే అయింది. ఈ ప్రీవియస్ సమ్లో మనం ఏం చేసాం, వై వాల్యూ 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వై వాల్యూ 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ మళ్ళీ ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఇక్కడ వచ్చేస్తుంది ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు వై వాల్యూ 0, వై వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 0 అని. సో మళ్ళీ 0 తీసుకోక్కర్లేదు. ఈసారి మనం ఎక్స్ 1 అని కానీ లేదా వై 1 అని కానీ తీసుకోవచ్చు. రెండవ సొల్యూషన్ కావాలంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఇంటూ 1 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ 1 2 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. 5y ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 కాస్త RHS వెళ్తే -2. సో y ఈజ్ ఈక్వల్ టు -2/5. -2/5. సో ఇప్పుడు రెండో సొల్యూషన్ ఏమొచ్చింది, ఎక్స్ ఏమనుకున్నాం మనం 1 అనుకున్నాం. 1 అనుకున్నప్పుడు y వాల్యూ -2/5 వచ్చింది. అదే రాస్తాం మనం. ఓకే, అదే y వాల్యూ 1 అనుకుంటే x వాల్యూ ఇంకోటి వస్తుంది. మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. థర్డ్ సమ్లో 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడేముంది, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ లేదు, ఓన్లీ వై వాల్యూ ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 3y ఈజ్ ఈక్వల్ టు -4. y ఈజ్ ఈక్వల్ టు -4/3. -4/3 ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది దీనికి. ఓకే, మీరు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో చూపించాలంటే ఇలా చూపించవచ్చు, 0 -4/3 అని చూపించవచ్చు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 అయితే మీనింగ్ ఏంటి, వై వాల్యూ -4/3 అని కదా, ఇంతకుముందు నుంచి మనం చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతైనా సరే వై వాల్యూ మాత్రం -4/3 అవుతుంది. ఎందుకో చూడండి, ఇప్పుడు 3y ప్లస్ 4 అనేది ఎక్స్ వాల్యూ లేదు ఇక్కడ. నేను ఇక్కడ రాసుకుంటా దీన్ని, 0 ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తా. రాయచ్చా, 0ని యాడ్ చేయొచ్చా, లేదంటే బోత్ సైడ్స్ యాడ్ చేస్తా, బోత్ సైడ్స్ యాడ్ చేస్తా. ఇప్పుడు ఏమైంది, ఈ 0 ప్లస్లో 0 ఇంటూ ఎక్స్ అని రాయచ్చా. ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 0నే వస్తుంది. ఎక్స్ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 0, ఒక పెద్ద 0. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, దాని ఎక్స్ వాల్యూ 0 అని రాసా. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1 ఇంటూ 0 0 అయిపోతుంది. సో 3y ప్లస్ 4 ఇదే మిగులుతుంది. ఎక్స్ వాల్యూ 2 తీసుకున్నాం అనుకోండి, 0 ఇంటూ 2 0 అయిపోతుంది. సో మళ్ళీ అగైన్
ఈ ఈక్వేషన్ మిగులుతుంది. అంటే ఈ ఈక్వేషన్కి వచ్చిన ఆన్సర్ ఏంటి? -4/3 y వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 1 అయినా 2 అయినా -4/3నే వస్తుంది. మనకు వాడు ఏమడిగాడు? 2 సొల్యూషన్స్ అడిగాడు కాబట్టి ఈ మూడిట్లో ఈ 2 రాసినా సరిపోతుంది. 3 రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఎక్స్ అనే టర్మే లేదు కాబట్టి ఎక్స్ టర్మే లేదు కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నా సరే వై వాల్యూ ఒకటే వస్తుంది. ఓకే, అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు ఒక రిమార్క్ ఒకటి ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. మీ టెక్స్ట్ బుక్ ఒకసారి మీరు ప్రతి చాప్టర్కి కూడా టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చాడో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చదివితే మీకు కొన్ని బిట్లు కవర్ అవుతాయి. నోట్ దట్ an easy way of getting a solution is to take x is equal to 0 and get the corresponding value of y. Similarly, if we put y is equal to 0, we will obtain corresponding value of x. Okay, so kabatti adi oka easy way ani cheppi meeku hint ichchadu. Right. So ippudu exercise 4.2 loki veldam manam. Veldama? మీరు చేస్తారా? చెప్పాలంటారా? మీకు అర్థమైంది కదా? ఎక్సర్సైజ్ 4.2కి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్తా అని చెప్పా ఇప్పుడే. ఏంటది? 0/something ఈజ్ 0 అని. 0/something ఈజ్ 0 అని చెప్తాను. ఎలా అయింది అది చెప్పండి. 0 బదులు ఏం రాసుకోవచ్చు? LHS తీసుకుందాం, RHS వస్తుందో రాదో చూద్దాం. 0 బదులు ఏం తీసుకోవచ్చు? 8 - 8 అని తీసుకోవచ్చా? 0 ప్లేస్లో డివైడ్ బై 4 అని రాద్దామా? అప్పుడేమవుద్ది? 8/4 - 8/4 అని రాసుకోవచ్చా? 8/4 ఎంత అవుద్ది? 2 - 2. 2 - 2 ఎంత? ఎందుకు రాశాను? 2 ఎందుకు రాశాను? 4 8లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 - 2 ఎంత? 0 ఏనా? RHS వచ్చిందా? 0/4 రాసుకుంటే ఆర్ 0/something ఎంతైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి రాద్దాం. నేను రాస్తాను 0 ప్లేస్లో 0/4ని ఇలా రాస్తా, 3 - 3 అని రాస్తా, డివైడ్ బై 4ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తా. సో ఇక్కడ 2 టర్మ్స్ని సెపరేట్ చేస్తున్నాం. ఏమని? 3/4 అని, అలాగే 3/4 అని. మైనస్ మధ్యలో మైనస్ పెట్టాం. సో ఇది ఒక ఫ్రాక్షను, ఇది కూడా సేమ్ ఫ్రాక్షను. ఒక నెంబర్ నుంచి అదే నెంబర్ తీస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది కదా. ఒక కేక్లో 1 2 3 పార్ట్స్ ఉన్నాయి టేబుల్ మీద. 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ తీసుకెళ్ళిపోయారు. ఇంకా టేబుల్ మీద ఎన్ని మిగులుతాయి? 0. 3/4 నుంచి 3/4 టేక్ అవే. సో మిగిలింది 0. RHS వచ్చిందా రాలేదా? ఏ నెంబర్ అనేది తీసుకోండి, ఎనీ నెంబర్ x - x/4. 4 దక్కర్లా, మీ ఇష్టం. x 0/100. దీన్ని నేను x - x/100 అని రాస్తా. ఈజ్ ఈక్వల్ టు x/100 - x/100 అని రాసుకుంటా. మళ్ళీ మాస్టర్ మీ ఇష్టమేనా? ఎస్, నా ఇష్టమే. ఎందుకని? ఇలా ఉన్నదాన్ని ఇలా రాశాను. ఎల్సిఎం కట్టి ప్రీవియస్ క్లాసెస్లో ఎల్సిఎం కట్టి 100 100 కాబట్టి 100 ఎల్సిఎం అవుతుంది. 100 100లో 1 టైం పోతుంది కాబట్టి 1x x మైనస్ మళ్ళీ 100 100లో 1 టైం పోతుంది 1x x x - x అని రాశాను. ఇప్పుడు రివర్స్లో తీసుకెళ్తున్నా. ఇక్కడ అంతకుముందు విడిగా ఉన్నదాన్ని ఇక్కడ కలిపాము, ఇప్పుడు కలిసి ఉన్నదాన్ని నేను విడగొడుతున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు x/100 అంటే సంథింగ్ ఎంతో అంత y అనే వాల్యూ వస్తుంది, ఎంతో అంత వాల్యూ వస్తుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ y అనుకోండి,
ఇది y అయితే ఇది కూడా y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ y ఎందుకు రాశాను? x/100 బదులు ఒక నెంబర్ వస్తుందో డిజిట్ వస్తుంది అని. ఇక్కడ ఏది డిజిట్ ఏదో వస్తుందో x/100కి ఈ x/100 కూడా అదే డిజిట్ వస్తుంది. సో సేమ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి 0 వస్తుంది. సో 0/something ఈజ్ 0. ఓకే, అర్థమైందా? 0/something ఈజ్ 0 ఎందుకైందో మీకు అర్థం అవడం కోసం చెప్తాను, ఇవే ప్రూవ్ చేయడానికి కాదు. రైట్, మీకు ఎప్పుడు ఎగ్జామ్ మధ్యలో ఈ డౌట్ వస్తాయి, ఇప్పుడు 0 రాయాలా ఇన్ఫినిటీ రాయాలా? అదే సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. రైట్, ఎంతో తెలియదు, దాని వాల్యూ అనంతం ఉంటే ఉండొచ్చు, ఇండిటర్మినేట్ ఇప్పటివరకు కనుక్కోవాలి దాని వాల్యూ. ఇప్పుడు దీనికి ఇన్ఫినిటీనా దీనికి ఇన్ఫినిటీనా అనేది మీకు రావాలంటే ఇక్కడ నేను సమ్ చేస్తే చూపించాను మీకు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక మోడల్లో 0/100 = 0 అని చెప్పాను. మీరు ఇంకో మోడల్ ఏమన్నా చెప్పండి. 0/100 ఇలా సబ్ట్రాక్షన్ కాకుండా ఇంకేదన్నా చేయగలిగేమో చూడండి, ఒకసారి ఆలోచించండి. జీరో బై 100ని నేనేం చేస్తానంటే 0 × 10 అని రాస్తా. రాయచ్చా? 0 × 10 ఎంత? 0నేగా, డివైడ్ బై 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 × 10/100. రాయచ్చా ఇలా? 0 × 10/100 రాయచ్చా రాయకూడదా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 × సంథింగ్. ఏమవుతుంది? 0తో ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. సో RHS అగైన్, అవునా కదా? జీరో బై ఎక్స్ని ఇలా రాస్తా అగైన్, 0 × y/x. నెంబర్సే అనుకోక్కర్లేదు, ఎనీథింగ్. సో అగైన్ దీన్ని రాస్తాను 0 × y/x. y/x అనేది ఎంత వాల్యూ అయినా అవునమండి, మ్యాటర్ కాదు. ఇది y/x అనేది ఎంత వాల్యూ అయినా అవునండి. దానికి 0తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుద్ది? పెద్ద 0 వస్తుంది, అవునా కదా? పెద్ద 0 వస్తుంది. సో అంటే RHS. సో కాబట్టి డౌట్ ఏం లేదు, మీరు ఎన్ని రకాలుగా చేసినా సరే 0/something ఉంటే 0నే. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 4.2కి వెళ్దాం. ఈ ఎక్సర్సైజ్ 4.2లో ఫస్ట్ క్వశ్చన్, which one of the following option is true and why? క్వశ్చన్ బాగా ఇచ్చాడు, వై అని. ఎందుకని? మనం గ్రో అవ్వాలంటే మనం ఎప్పుడు కూడా 2 క్వశ్చన్లు వేసుకోమని చెప్పాను ఫస్ట్ వీడియోలోనే. ఏం చెప్పాను? వై అండ్ హౌ. ప్రతిదీ కూడా ఏదో బ్లంట్గా వెళ్ళిపోవద్దు. మీరు ఎప్పుడైతే వై అండ్ హౌ అని మీరు క్వశ్చన్ చేసుకుని దాని ఆన్సర్ తెలుసుకున్నారో ఆ రోజున మీ మైండ్ గ్రో అవుతుంది. రైట్, y ఈజ్ ఈక్వల్ టు 3x + 5. ఇట్ హ్యాస్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఏ యూనిక్ సొల్యూషన్. ఏ యూనిక్ సొల్యూషన్. సెకండ్ వన్, ఓన్లీ 2 సొల్యూషన్స్. మూడోది, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్.
రైట్. సో సొల్యూషన్ కనుక్కోవాలి, ఏం చేయాలి మనం? ఏదో ఒక వాల్యూని 0 అనుకోవాలి. సో x వాల్యూని 0 అనుకుంటే సొల్యూషన్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, మనకు ఆన్సర్ ముందే తెలుసు, ఆల్రెడీ ఇచ్చేసాం. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసాం? x వాల్యూ మార్చినప్పుడల్లా y వాల్యూ మారుతూ ఉంది. అంటే ఏమని? నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్కువ అని. 1, 2 కాదు, అన్లిమిటెడ్ సొల్యూషన్స్ వచ్చినాయి. ఆన్సర్ మనకి ఇన్ఫినిట్లీ మెనీ అనేది తెలుసు. అది ఇక్కడ అవుతుందో కాదో ఒకసారి చేసి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమైనప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 ప్లస్ 5. ఇక్కడ గమనించండి, నేను 3 ఇంటూ 0 అని కూడా రాయొచ్చు. 3 ఇంటూ 0 అని రాసినప్పుడు ఇది ఎక్స్లా ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారని బ్రాకెట్లో రాస్తున్నా. రైట్, మీరు ఇంటూ రాస్తానంటే రాయొచ్చు, తప్పేం లేదు. బట్ మనం ఏం రాసామో అవతల వాళ్ళకంటే మీ ఎగ్జామ్ పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి తెలియాలి కాబట్టి, అది కరెక్టే అని చెప్పి తెలియాలి కాబట్టి ఇలా బ్రాకెట్ అయితే ఈజీగా ఉంటుంది వాళ్ళ అండర్స్టాండింగ్కి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 0, 0 ప్లస్ 5 5. ఏంటిది? y వాల్యూ వచ్చింది. ఏమొచ్చింది? x వాల్యూ 0 అయితే y వాల్యూ 5 అని వచ్చింది. అది ఇక్కడ రాసుకుందాం. రైట్, నేను బోర్డు మీద కాబట్టి చెరిపేస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ స్టెప్ రాయొచ్చు. 0 5 అని రాసి బ్రాకెట్లో పెట్టి మధ్యలో కామాతో సెపరేట్ చేస్తే ఏంటి మీనింగ్? ఇది వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్ అని చెప్పి. రైట్, ఇప్పుడు ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, x 1 అనుకుంటున్నాం, అప్పుడేమవుతుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ప్లస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. y ఈజ్ ఈక్వల్ టు 8. ఈ ప్రాబ్లంలో చూడండి, y ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు కాబట్టి మనం x వాల్యూ తీసుకుంటే y వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ y వాల్యూ తీసుకోవాలి, x వాల్యూ మారుస్తుంటే చాలు. సో ఇప్పుడు ఏమని రాయాలి? 1 8. ఓకే, రైట్. ఇఫ్ x వాల్యూ ఈజ్ 2, if x value is 2, y is equal to 3 into 2 plus 5, that is equal to 6 plus 5, that is equal to 11. y value ఎంత వచ్చింది? ఇప్పుడు 11 వచ్చింది. అంటే x value 2 అయినప్పుడు y value 11 వచ్చింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? మనం చూడండి, ఆన్సరు దేనికి ట్రూ అవుతుంది? which one of the following option is true? ఈ ఆప్షన్స్లో ఏది ట్రూ, ఎందుకు? యూనిక్ సొల్యూషన్ అంటున్నాడు. ఒకటే సొల్యూషన్ వచ్చిందా మనకి? ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నా కానీ వై వాల్యూ ఒకటే వచ్చిందా? మరి వై వాల్యూ ఎంత ఉన్నా కానీ ఎక్స్ వాల్యూ ఒకటే ఉందా? లేదు, మారిపోయినాయి. సో యూనిక్ సొల్యూషన్ కాదు కదా. సెకండ్, ఓన్లీ 2 సొల్యూషన్స్, 2 ఉన్నాయి. ఆ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకా చేసుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. ఇది ట్రూ కాదు, ఇది ట్రూ కాదు, ఇది ట్రూ కాదు. ఇది ఇన్ఫినిట్లీ మెనీ, ఇది ట్రూ. ఇన్ఫినిట్లీ మెనీ చాలా ఉంటాయి. మారిన కొద్దీ మన ఎక్స్ వాల్యూ మారిన కొద్దీ వై వాల్యూలు మారుతూ ఉంటాయి, వై వాల్యూ మారిన కొద్దీ ఎక్స్ వాల్యూ మారుతూ ఉంటాయి. మరి యూనిక్ సొల్యూషన్ ఏదైనా ఉంటుందా? ఎస్, దీని ప్రీవియస్ సమ్లో మనం చేసాం. ఏమని? 3y ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటే ఆర్ 4 ఉంటే y ఈజ్ ఈక్వల్ టు 5/3 అని వచ్చింది. ఎక్స్ వాల్యూ 0 అయినా y వాల్యూ 5/3, ఎక్స్ వాల్యూ 1 అయినా y వాల్యూ 5/3. ఇలా యూనిక్ వాల్యూ అంటే ఒకే వేరియబుల్ ఉంటే యూనిక్ సొల్యూషన్ వస్తుంది. మనకి 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు యూనిక్ సొల్యూషన్ రాదు. 2 సొల్యూషన్స్ ఉన్నప్పుడు, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు కూడా ఒకే సొల్యూషన్ రావాలంటే ముందు క్లాసులో మనం నేర్చుకుంటామని చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్, ట్రూ. దిస్ ఇస్ ద ట్రూ.
అవుట్ ఆఫ్ గివెన్ 3 ఆప్షన్స్ థర్డ్ వన్ ఈస్ ట్రూ సిన్స్ ఇట్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్ అని రాస్తాం అన్నమాట ఆన్సర్. ఓకే, సెకండ్ వన్, సెకండ్ క్వశ్చన్ అంటే చూడండి, టెక్స్ట్ బుక్ ఉందా మీ దగ్గర? ఏ క్లాస్లో ఉంది? ఇది 9th క్లాస్లో ఉన్న చాప్టర్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది 9th క్లాస్ వాళ్ళకి ఉపయోగ వస్తుంది అంటే కాదు, 6th, 7th, 8th వాళ్ళకి కూడా అడ్వాన్స్డ్గా ఐఐటి ఫౌండేషన్ ఉపయోగపడుతుంది. అలాగే 10th వాళ్ళకి పాలినామియల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్, రైట్ 4 solutions for each of the following equations. రైట్ 4 solutions. సెకండ్ ఇది రైట్ 4 solutions అంటున్నాడు. నేను థర్డ్ వన్ చేస్తాను. థర్డ్ వన్ ఏమన్నాడు? x ఈజ్ ఈక్వల్ టు 4y. 1, 2 మీరు చేయొచ్చు, 1, 2 మీరు చేయొచ్చు. 5 అంటే రెండో దాంట్లో 5 అని ఇచ్చాడు. 5 అంటే 22/7 అప్రాక్సిమేట్లీ. ఇదేమి ఎగ్జాక్ట్ వాల్యూ కూడా కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ 22/7. ఆ 5 ప్లేస్లో 22/7 సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 4y అంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఎందుకని? x ఒకటే ఉంది ఇక్కడ, అటు ఇటు మార్చక్కర్లేదు, ఈజీగా ఉంటుంది. 4 solutions కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకుంటే సరిపోతుంది. రైట్, మాస్టరు ఇలా ఇంటిజర్సే తీసుకోవాలా, రేషనల్ నెంబర్ తీసుకోకూడదా? తీసుకోవచ్చు, మన ఇష్టం, డెఫినెట్గా తీసుకోవచ్చు. రైట్, సో then x is equal to 4 into 0, that is equal to 0. Here if y is equal to 1, x is equal to 4 into 1, that is equal to 4. If y is equal to 2, x is equal to 4 into 2, that is equal to 8. If y is equal to 3, x is equal to 4 into 3, that is equal to 12. ఇప్పుడు దీని సొల్యూషన్స్ ఏమి రాయాలి? x వాల్యూ రాయాలి. ఫస్ట్ 0 అయితే y కూడా 0నే, x వాల్యూ 4 అయితే y వాల్యూ 1, x వాల్యూ 8 అయితే y వాల్యూ 2, x వాల్యూ 12 అయితే y వాల్యూ 3. 4 solutions. ఓకే, దీన్ని మనం రేషనల్ నెంబర్ తీసుకుని చేద్దాం ఒకసారి. ఈ 4 వస్తాయి ఆన్సర్లు, సొల్యూషన్స్ ఈ 4 ఉంటాయా? దీనికి 4 అడిగాడు కాబట్టి 4 రాసాం. వి హ్యావ్ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే y వాల్యూని 0, 1, 2, 3 కాకుండా రేషనల్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 1/4 అని తీసుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు 2/4. రైట్, అలాగే y ఈజ్ ఈక్వల్ టు 3/4, y ఈజ్ ఈక్వల్ టు 4/4 అని కూడా తీసుకోవచ్చు. అది కూడా ఆన్సర్ తప్పేం కాదు, మనకి 4/4 అని 1 అని తీసుకోవచ్చు, లేదంటే 5/4 అని తీసుకుందాం, రేషనల్ నెంబర్ అనుకుందాం కాబట్టి. రైట్, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 4 into 1/4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 గెట్స్ క్యాన్సిల్ 1 time, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2/4 అన్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 4 into 2/4, 4 gets cancelled, 2 is the answer. Right, ఇక్కడ 3/4 అన్నప్పుడు x is equal to 4 into 3/4, 4 gets cancelled, 3. ఇక్కడ 5/4 అన్నప్పుడు x is equal to 4 into 5/4, 4 gets cancelled, 5. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? సొల్యూషన్ ఏమొచ్చినాయి? x వాల్యూ 1 ఎప్పుడు? y 1/4 అయినప్పుడు. x వాల్యూ 2 ఎప్పుడు? 2/4 అయినప్పుడు y వాల్యూ. నెక్స్ట్ 3 ఎప్పుడు? 3/4 అయినప్పుడు. x వాల్యూ 5, 5/4 అయినప్పుడు y వాల్యూ. 4 సొల్యూషన్స్ అయితే 4 సొల్యూషన్ ఇలా కూడా మనం రేషనల్ నెంబర్లో కూడా చేసేవచ్చు. మీకు అర్థమయ్యేది ఇప్పుడు డివైడ్ బై 4 ఎందుకు చూస్తున్నాను అన్నిటికీ. ఇక్కడ మల్టిపుల్
ఇక్కడ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి డివైడ్ బై 4 తీసుకుంటే మనకి ఒక ఇంటీజర్ వస్తుంది కాబట్టి అలా తీసుకున్నాం. మన ఇష్టం, ఇలాగే తీసుకోవాలి అలా తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఏవో ఒక 4 అన్నాడు, అలా కాకుండా ఎక్స్ వాల్యూ ఇంత అయినప్పుడు సొల్యూషన్ చెప్పండి అని వాడే ఇచ్చాడు అనుకోండి ఒక ఫిక్స్డ్ నెంబరు, అప్పుడు అదే తీసుకోవాలి. వాడు ఒక ఫిక్స్డ్గా ఇవ్వకుండా మనల్ని ఎనీ 4 సొల్యూషన్స్ ఉన్నాడు కాబట్టి ఎనీ నెంబర్ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్సర్సైజ్ 4.2లో సెకండ్ సమ్లో థర్డ్ చేశాను, మిగతాది మీరు చేయండి. అలాగే థర్డ్ వన్, చెక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x minus 2y is equal to 4 and which are not. ఇక్కడ థర్డ్ సమ్ ఇచ్చాడు, థర్డ్ సమ్లో ఈక్వేషన్ ఇచ్చాడు x minus 2y is equal to 4. x minus 2y is equal to 4. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 0 2 2 0, థర్డ్ వన్ 4 0, fourth one √2 4 √2, fifth one 1 1, first ది సెకండ్ ది థర్డ్ ది ఫోర్త్ ఫిఫ్త్ వన్. ఓకే, వీటిల్లో ఏది సొల్యూషన్ ఏది కాదు అనేది చెప్పండి. ఏది సొల్యూషన్ ఒకటే అడగల, విచ్ ఈస్ ద సొల్యూషన్ విచ్ ఈస్ నాట్ అని కూడా అడిగాడు. సో ప్రతి ఒక్కటి మనం చేసి చూడాలి. ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఏంటి, x minus 2y is equal to 4లో మనం LHS తీసుకుందాం. 4 వస్తుందో రాదో చూద్దాం. x ఎంత, x వాల్యూ 0, మైనస్ 2y అంటే 2, y వాల్యూ ఏమి ఇచ్చాడు 2 ఇచ్చాడు. మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకెళ్దాం, దీనికి దానికే చేద్దాం. ఓకే, ఇక్కడ LHS తీసుకుంటే x minus 2yలో 0 minus 2 into 2, that is 0 minus 4, that is equal to -4. ఓకే, ముందు చేసుకెళ్దాం, తర్వాత అవునో కాదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ x minus 2yలో x బదులు 2 సబ్స్టిట్యూట్ చేసి y బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 0, that is equal to 2 వచ్చింది. ఇక్కడ x minus 2yలో x బదులు 4 minus 2 into 0, that is equal to 4 minus 0, that is equal to 4. ఇక్కడ fourth one, x minus 2y is equal to √2 minus 2 into 4 √2, that is equal to √2 minus 8 √2. √2 కామన్ తెస్తే 1 minus 8, that is equal to -7 √2. ఓకే, ఇక్కడ 1 1 సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూషన్ ఏమంటారు తెలుగులో, ప్రతిక్షేపించడం. x minus 2y is equal to 1 minus 2 into 1, that is equal to 1 minus 2, that is equal to -1. ఇప్పుడు RHS ఎంత రావాలి, ఇక్కడ 4 రావాలి. ఇక్కడ ఎక్కడైనా 4 వచ్చింది చూడండి, ఇక్కడ 4 వచ్చింది కానీ ఇది -4 +4 కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. 2 వచ్చింది కాబట్టి ఇది ఆన్సరు, ఇది కాదు, ఇది కాదు. 4 ఇక్కడ ఒక్క చోటే వచ్చింది +4, కాబట్టి 4 0. సో 4 0 ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ ఫర్ గివెన్ ఈక్వేషన్. ఓకే, ఎందుకు కాదు అంటే ఇవన్నీ 4కి ఈక్వల్ కాలేదు, RHS రాలేదు, కాబట్టి అది సొల్యూషన్ కాదు అని చెప్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x is equal to y is equal to 1 is the solution of the ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఇచ్చేసాడు,
కే వాల్యూ కనుక్కోమంటున్నాడు. కే వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కూడా ఇచ్చాడు. 2x + 3y = k. ఫోర్త్ క్వశ్చన్. x = 2, y = 1 అంటే ఏమి ఇచ్చాడు? 2, 1 ఈజ్ ద సొల్యూషన్ అని ఇచ్చాడు. సొల్యూషన్ ఇఫ్ x = 2 అండ్ y = 1, 2x + 3y = 2 × 2 + 3 × 1, that is equal to 2 2s are 4 plus 3 1s are 3, that is equal to 7, which is equal to k. ఎందుకని ఇది RHS కాబట్టి, RHSలో k ఉంది కాబట్టి మనకి 7 వచ్చింది. therefore the value of k is equal to 7 అని రాయొచ్చు, లేదంటే k is equal to 7 అని రాయొచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా 4.2 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది మనం ట్రై చేద్దాం. అప్పటి వరకు ఈ సొల్యూషన్స్ చేస్తూ ఉండండి. ఇవి చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు, అలాగే మీరు చేయడం కాకుండా ఒక ముగ్గురు కన్నా షేర్ చేయండి. ఎప్పుడైతే షేరింగ్ అనేది మీకు అలవాటైందో లైఫ్లో సక్సెస్ అవుతారు. మీతో పాటు ఇంకొక నలుగురిని ముగ్గురిని ఈ స్థాయికి తీసుకురాగలుగుతారు. ఒకరికొకరు సపోర్ట్గా ఉండి పై లెవెల్కి వెళ్ళే కొద్దీ కూడా మీ వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ జరుగుతాయి, వాళ్ళ వల్ల మీకు బెనిఫిట్స్ జరుగుతాయి. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.